2000 మన ఈ 26 జనవరిలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ అరైవల్ అవి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 99 డేస్ ఈ ప్రోగ్రాంలో కూడా దీన్ని ఒక థీమ్గా, ఒక ఇంపార్టెంట్ థీమ్గా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఇది ఈ అరైవల్ అవి ప్రోగ్రామ్ క్యాంపెయిన్ అనేది ఒక ఉద్యమ స్థాయిలో ఇది పోలీస్ శాఖ చేపట్టడం జరిగింది. అది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ 99 రోజుల్లో వచ్చే నెల 13 తారీఖు నుంచి 18 దాకా ఈ 6 రోజుల పాటు ఇది చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ అరైవల్ ప్రోగ్రామ్ని క్షేమంగా మీరు ఇంటికి చేరుకోండి అన్నదానికి ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నదాన్ని ఇక్కడ మనం ఒకసారి స్టాట్స్ మనం చూస్తే ప్రపంచం మొత్తం కూడా ప్రతిరోజు 3500 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో. భారతదేశము 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న జనాభా పరంగా మీరు చూస్తే కూడా అంటే మనకు 5వ స్థానంలో ఉన్నాము. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేశంలో చూస్తే ప్రతి సంవత్సరము 4.5 లక్షలు అంటే 4.5 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 4.5 లక్షల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరము ఈ 2024-25 తీసుకుంటే 1,75,000 మంది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ప్రాణాలు కోల్పోయినారు, వాళ్ళు చనిపోయినారు. ఇంకా దాదాపు ఒక 3,50,000 మంది దాకా 3,50,000 నుంచి 4 లక్షల దాకా తీవ్ర గాయాల పాలైనారు. అంటే వాళ్ళ కాళ్ళు విరగడమో, లేకపోతే ఫ్రాక్చర్స్ కావడమో, లేకపోతే స్పైన్ దెబ్బతినడం, అంటే వెన్నెముక జీవోత్సవాలాగా మారే పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చూస్తే అంటే ఇప్పటిదాకా ఎస్పీ గారు కూడా దాన్ని కోట్ చేయడం జరిగింది. 485 మంది ప్రతిరోజు చనిపోతున్నారు. ప్రతి 3 నిమిషాలకు దేశంలో ఎక్కడో ఒక దగ్గర డెత్ అవుతుంది. అంటే లాస్ట్ మంత్ ఏ రకంగా జరిగినాయి, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు రోడ్డుకు సంబంధించినవి కానీ తర్వాత వీటికి సంబంధించిన ఏమేమి ఐడెంటిఫై చేసినాము, నెక్స్ట్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నామా, పరిష్కారాలు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా మేము ఇవన్నీ పెట్టడం జరుగుతుంది.